మేడం వచ్చారా మేడం చెప్పిన పీరియడ్స్లో బ్లడ్ పోవడం వల్ల మీకు రక్తం తగ్గిపోతూ ఉంటుంది, ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సి ఉంటుంది, అది చూసి చెప్తాం. తర్వాత పీరియడ్స్ వచ్చినాక అంతకాలం కూడా లేడీస్ ప్రతి వారం ఒక ఐరన్ ట్యాబ్లెట్ వేసుకుంటే కనీసం మీరు ఈ రక్తహీనత నుంచి రక్షించుకోవచ్చు. తర్వాత పాముల మందు నిలుపుడు ట్యాబ్లెట్స్ ఉంటాయి, 6 నెలలకు ఒకసారి వేసుకోవాల్సి ఉంటుంది, అవి కూడా క్యాంపులో మీకు ఇస్తారు. అది తర్వాత గర్భసంచి వ్యాక్సిన్ ఇంకా గవర్నమెంట్ ఫ్రీగా ఇవ్వట్లేదు, కొన్ని చోట్ల తక్కువ రేటుకి ఇస్తారు. అది మీకు ఐడియా ఉంటే మన గవర్నమెంట్లో ఒత్తిడి తీసుకురావచ్చు ఫ్రీగా ఇవ్వాలని చెప్పడానికి. డాక్టర్ శైలజ గారు గైనకాలజీ ప్రొఫెసర్, గైనకాలజీ డాక్టర్స్కే ట్రైనింగ్ ఇచ్చే టీచరు, డాక్టర్ కూడా కేజీహెచ్ గారు మీకు చెప్తారు. మాట్లాడినట్టు ముఖ్యమైన డెలివరీ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏదైనా ఇన్ఫెక్షన్స్ అవి వచ్చినా అది కూడా వెంటనే చూసుకుని ట్రీట్మెంట్ తీసుకోవాలి. మొహమాట పడుకోండి, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. లేకపోతే డాక్టర్కి చెప్తే వాళ్ళు రిఫర్ చేస్తారు, మేము ఆ సమాచారం ఇస్తాం. ఎంత శుభ్రంగా ఉంచుకోవాలి, వాటి వల్ల శుభ్రంగా లేకపోతే మళ్ళీ వేరే ఇన్ఫెక్షన్స్ వస్తే తర్వాత అందరూ పెళ్లి చేసుకుని పిల్లలు అది శుభ్రంగా ఉండాలి కదా. సో ఇన్ఫెక్షన్స్ వల్ల ఏమైనా వేరే కాన్సిక్వెన్సెస్ రావచ్చు. క్యాన్సరే కాకపోయినా ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మెన్సర్ టైంలో వచ్చే ప్రాబ్లమ్స్ వేటికి మామూలుగా మన ఆరోగ్యంతో కనెక్ట్ చేసుకోవచ్చు. మంచి ఆహారం తీసుకుని కొన్నిట్లో ఒక్కొక్కప్పుడు మందులు కూడా వాడాలి. సో ఏవి మందులు వాడుకోవాలి, లేకపోతే వేటికి ఏమైనా ఎక్స్ట్రా టెస్ట్ చేయించుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మీరు ఎక్కడికి వెళ్ళాలి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాం. అలాగే మేడం చెప్పినట్టు క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి కూడా ప్రయత్నిస్తున్నారు. గవర్నమెంట్ చాలా ప్రోగా ఉంది, అందువల్ల అది ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తే 80% కేసెస్లో 3 డోసులు 3 డోసులు తీసుకుంటే 80% ఆఫ్ క్యాన్సర్స్ నివారణ. తర్వాత మీరు తెలుసుకోవడం కాకుండా మీ ఇంట్లో కూడా మీ అమ్మ వాళ్ళంటే మీ అమ్మగారు ఇంటికి వెళ్తారు కదా, మీరు కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి సింటమ్స్ ఉంటే వెంటనే డాక్టర్ని